ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యభాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనము. మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఆమె దేవుడి వాక్యభాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్యభాగంలో గమనించినట్లయితే, మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. అదేవిధంగా వాక్యభాగాన్ని గమనించినట్లయితే, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా తన సైన్యం నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదైయున్నది. ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళ గలవాడెవడు? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనము. అయితే ఆయన వచ్చే దినము ఎవరు సహింపగలరు? ఆయన ఆగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనము. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 35వ వచనము. తన పరిశుద్ధ స్థలంలో దేవుడు భీకరుడు, ఇజ్రాయేలు దేవుడు తన ప్రజలకు బల పరాక్రమములు అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నందును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వసించు వాడు నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవం చూడడు, కానీ దేవుని ఉగ్రత వారి మీద నిలిచియుండును. దశలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఏలియనగా ధర్మశాస్త్రం ఉగ్రతతో పుట్టించును, ధర్మశాస్త్రం లేని యెడల అతిక్రమము లేకపోవును. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఆమె దేవుడి వాక్యభాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవయేసయ్యా, మీరు ఇచ్చిన ఒక్క దినాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆయన మేము నిరంతరం నిన్ను ఆశ్రయించే వరంగా ఉండే శక్తిని అనుగ్రహించండి తండ్రి. మీరే మాకు సర్వాధికారైన దేవుడే ఉన్నారు ప్రభు. ఆయన నీ ఆజ్ఞలకు కైకొంటూ నిన్ను మహిమపరిచే శక్తిని అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.